ఇప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ఇప్పుడు నువ్వు ఒక నంబర్ ఇచ్చినావు ఏదైనా ఏం ప్రాజెక్ట్ అంటే చిన్న అప్లికేషన్. మీరు ఏదైనా నంబర్ ఇచ్చాక సపోజ్ 5 అనే ఒక నంబర్ ఇచ్చి ఇక రేంజ్ 10 వరకు కావాలి, 20 వరకు కావాలి. అలా మీరు రేంజ్ సెట్ చేయగానే జనరేట్ టేబుల్ అయినా 5 టేబుల్ మొత్తం రావాలి. 9 అని ఎంటర్ చేసి జనరేట్ టేబుల్ అంటే 9 టేబుల్ మొత్తం రావాలి రీసైకిల్. సో అలాంటి ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం, చిన్న అప్లికేషన్. సో ఫస్ట్ మనము ప్రాజెక్ట్ యొక్క ఫ్రంట్ ఎండ్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ అంటే XML చేయాలి. ఫ్రంట్ ఎండ్ ఫస్ట్ నేను ఏం చేసుకున్నా అంటే లీనియర్ లేయర్ తీసుకున్నాను. సో ఎడిట్ టెక్స్ట్ లీనియర్ తీసుకోవచ్చు కదా. కంట్రోల్ C ఐడిలో ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ ఉందా, ఇలాకి వెళ్ళి ప్యాలెట్లో టెక్స్ట్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ మనకి టైప్స్. నువ్వేం వేసుకుంటున్నావు, ఇన్పుట్ నంబర్ తీసుకుంటున్నావు కదా. సో ఈ నంబర్ టైప్ చేసి వచ్చేసి ఇట్లా ఎడిట్ టెక్స్ట్ అనేది ఇట్లా వస్తుంది. దీని లోపల ఎంటర్ ద నంబర్ అనేది ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇది తీసుకున్నా కదా, ఇక్కడ మనం తీసుకున్నాము ఎడిట్ టెక్స్ట్. దాని లోపల నాకు ఎంటర్ ద నంబర్ అని ఎట్లా వస్తుంది అంటే ఇంట్ అని ఒకటి ఉంటుంది. ఇంట్ ఎంటర్ ద టేబుల్ నంబర్ అట్లా. అదేం అక్కడ ఉండదు, జస్ట్ ఇక్కడ నాకు చూపిస్తుంది. ఎంటర్ యువర్ ఈమెయిల్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది చూసిన. అది ఎట్లా చేస్తారంటే యూజింగ్ దిస్ ఇంట్తోని అది కనిపిస్తుంది ఎంటర్ ద నంబర్. సో ఇలా ఎడిట్ టెక్స్ట్ ఎట్లా తీసుకోవాలి అర్థమైంది కదా. సో ప్యాలెట్లోకి వెళ్ళి ఇక డిఫరెంట్ టైప్. ఇప్పుడు ఒక మీరు పాస్వర్డ్ యూజ్ చేసినప్పుడు దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అలా డేట్ యూజ్ చేస్తే దీన్ని డ్రాప్. నేను ఇప్పుడు సింగిల్ ఒక నంబర్ అనేది టేబుల్ అనేది సింగిల్ నెంబర్ 5 or 6. సో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఇన్పుట్ టైప్ ఏంటిది నంబర్ కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది. అండ్ జస్ట్ నేను ఇంటి ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ ఇంటి కూడా అక్కడే పెట్టుకోవచ్చు. కానీ ఇలా టెక్స్ట్ లెక్క ఇలా ఎడిట్ టెక్స్ట్ నేను తీసుకున్నాను. ఇక్కడ అర్థమైనా ఎడిట్ టెక్స్ట్ ఎలా తీసుకున్నాను. సో రేంజ్ సిగ్ బార్ అని ఉంటుంది. ఇక్కడనే ఈ స్విచ్ సిగ్ బార్ అని ఉంటుంది. సిగ్ బార్ ఇది ఇట్లా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇది ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అట్లా సిగ్ బార్ అనేది అలా వచ్చింది. పైన జస్ట్ టెక్స్ట్ రేంజ్ ఆఫ్ 10 కావాలా, రేంజ్ ఆఫ్ 20 కావాలా. మిడిల్ ఉంటే రేంజ్ ఆఫ్ 10 అన్నట్టు. ఒకవేళ అలాంటి టెక్స్ట్ 10 పెట్టేసుకున్నా, ఇక్కడ ఒక సిగ్ బార్ వేసుకున్నా. ఇప్పుడు ఈ బటన్ ఎట్లా క్రియేట్ చేయాలో మీకు ఎలానే తెలుసు. సో నేను ఇక్కడ బటన్ క్రియేట్ చేసుకున్నా, ర్యాప్ కంటెంట్ దానికంటూ జనరేట్ బటన్ అని ఒక ఐడి ఇచ్చి దాని మార్జిన్ ఫ్రమ్ 16 dp జనరేట్ టేబుల్ అనేసి టెక్స్ట్ పెట్టుకున్నాను దానిలో. ఇప్పుడు నేను 5 అని ఎంటర్ వేసి ఆ బటన్ ఉంటున్నాకనే 5 1 5 5 2 20 5 2 10 5 3 15 అలా టేబుల్ రావాలి. సో ఆ టేబుల్ అంటే ఎక్కడ డిస్ప్లే కావాలంటే ఒక రిసైకిల్ వ్యూ లోపల చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, లిస్ట్ వ్యూ కంటే రిసైకిల్ వ్యూ బెస్ట్ అని ఇంటర్మీడియట్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఈ రిసైకిల్ వ్యూలో ఆ టేబుల్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది ప్రాజెక్ట్ యొక్క కంటెంట్. బ్యాక్గ్రౌండ్ మీద మంచిగా పెట్టుకుంటా. నేను లైట్ కలర్ పెట్టుకుంటా, లైట్ కలర్స్ మంచిగా అనిపిస్తాయి. సో ఇది వద్దులే, ఇది ఉంది ఇలా. ఇప్పుడు మనం బ్యాక్ అండ్ కోడ్ రాద్దాం. ఇప్పుడు రిసైకిల్ వ్యూ నువ్వు ఒకటి క్రియేట్ చేసుకున్నాక ఆ రిసైకిల్ వ్యూ ఒకటి వాడుతూ ఉంటే దానికి 2 కాంపోనెంట్ కావాలి. ఒకటి అడాప్టర్, దాని ఐటమ్. ఆ 2 కావాలి. ఐటమ్ అనేది ఒక XML. ఇప్పుడు రిసైకిల్ వ్యూలో ఒకటి ఐటమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ బాగుంది ఒకటి, ఇది రిసైకిల్. ఇది చూడండి,
ఇది రీసైక్లబుల్ నువ్వు యూజ్ చేస్తే రెండు కావాలి. ఫస్ట్ అడాప్టర్ కావాలి. అడాప్టర్ ఏం చేస్తుందంటే ఈ డాటాని మొత్తం లోడ్ చేసి రీసైక్లబుల్ పెడతాయి. ఇంకోటి ఐటమ్. సో ఈ ఐటమ్ 1 ఈ ఐటమ్ 2 అనేది చూసినావా, దీనికి సపరేట్ నువ్వు ఎక్స్ఎంఎల్ క్రియేట్ చేసుకున్నావు అనుకో, నువ్వు ఎట్లా డిజైన్ చేస్తే అక్కడ అట్లా కనిపిస్తుంది. సో ఇట్లా ఐటమ్స్కి ఒక ఎక్స్ఎంఎల్ క్రియేట్ చేయాలి, ఒక అడాప్టర్. ఆ రెండు క్రియేట్ చేస్తే రీసైక్లబుల్ యొక్క పని అయిపోతుంది. సో ఆ రెండు క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఒకటి ఎక్స్ఎంఎల్ క్రియేట్ చేద్దాం. లేఅవుట్ లోపలికి వెళ్ళి ఐటమ్. సో లేఅవుట్లోకి వెళ్ళి న్యూ రిసోర్స్ ఫైల్ టేబుల్ ఐటమ్ అని పెట్టేస్తున్నా. రీసైకిల్ ఇప్పుడు అంటే టెక్స్ట్ వ్యూ కదా, అన్ని నంబర్స్ కదా. సో డైరెక్ట్ టెక్స్ట్ వ్యూ పెట్టేస్తాను నేను. టెక్స్ట్ వ్యూ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఇప్పుడు 5 1 5 5 2 10 అంటే టెక్స్ట్ ఈ ఐటమ్ టెక్స్ట్ వ్యూలో వస్తుంది. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఆ రీసైకిల్ ఉన్న లోపలికి డాటా రావాలి. డాటా ఎట్లా వస్తుంది, యూజింగ్ అడాప్టర్. సో ఇప్పుడు రీసైకిల్ ఒక అడాప్టర్ క్రియేట్ చేయాలి. ఇళ్ళకి వెళ్ళి న్యూ జావా క్లాస్ టేబుల్ అడాప్టర్. రీసైకిల్కి అడాప్టర్ అయితే నేను క్రియేట్ చేసేసాను. సో పబ్లిక్ టేబుల్ అడాప్టర్ కాబట్టి దాని క్లాస్ పే టేబుల్ అడాప్టర్ కాబట్టి ఎక్స్టెన్స్ దేన్ని రీసైకిల్ ఎక్స్టెండ్ చేస్తుంది. డాటా అడాప్టర్, దాని లోపల అడాప్టర్ ఏం చేస్తుంది, డాటాని అంటే యూజ్ చేస్తుంది కాబట్టి వ్యూ హోల్డర్ అనేది పెట్టి. సో ప్రైవేట్ లిస్ట్ స్ట్రింగ్ టేబుల్ లిస్ట్ దిస్ డాట్ టేబుల్ లిస్ట్ ఈక్వల్స్ టు టేబుల్ లిస్ట్ అని పెట్టేస్తాం టేబుల్ అడాప్టర్ లోపల. ఇప్పుడు దీని లోపల ఓల్డ్ వేయాలి. టేబుల్ ఐటమ్ని ఓల్డ్ వేయు. పేరెంట్ డాటా అన్బైండింగ్ వ్యూ గెట్ పొజిషన్ ఐటమ్ గెట్ ఐటమ్ కౌంట్. దీన్ని అక్కడ మెయిన్ యాక్టివ్లో జావా రాస్తాం వీటి కోడ్స్. ఓకే, తర్వాత వ్యూ హోల్డర్ ఎక్స్టెన్స్ రీసైకిల్ డాటా. తర్వాత ఇదంతా ఈ డాటా మనకు కావాల్సిన డాటాని అంటే ఈ అడాప్టర్ వాళ్ళకి లోడ్ చేస్తుంది అనమాట రీసైకిల్. ఇది దాని కోడ్. ఓకే, ఇప్పుడు మెయిన్ యాక్టివిటీ జావా రాద్దాం. మీకు మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ టేబుల్ జావా కోడ్ గుర్తుందా? ఆ జావా కోడ్ని ఇక్కడ కాదు. ఇప్పుడు జనరేట్ టేబుల్ చూస్తా, ఇక్కడ మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ టేబుల్ యొక్క కోడ్ రాస్తాం. ఈ మెథడ్ లోపల ఈ మెథడ్ని దాన్ని అక్కడ ఆన్ బట్ క్లిక్ రిజల్ట్ దగ్గర క్లాన్ చేస్తాం అన్నట్టు. ఫస్ట్ ఇప్పుడు మెథడ్ రాస్తాం. నువ్వు 9 టేబుల్ ఇస్తే 9 టేబుల్ జనరేట్ కాదు. సో ఏం చేస్తాం, ఫస్ట్ వాడు ఇచ్చిన నెంబర్ 5 6 ఏదో ఇస్తారు. దాన్ని ఫస్ట్ తీసుకొని ఆ ఎంటీ ఉన్నానుకో, ఎంటర్ నెంబర్ అంటారు. ఎంటీ లేకపోతే ఫస్ట్ దాన్ని ఇంటీజర్గా పెట్టేస్తాం. దాన్ని ఎట్లా తీసుకుంటున్నాం, ఒక స్ట్రింగ్ రూపంలో తీసుకుంటాను. ఆ స్ట్రింగ్ని ఇప్పుడు ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం, ఇంటీజర్లకు కన్వర్ట్ చేస్తున్నాం. చూసిన ప్యాడ్స్ ఇది ఏం చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇంటీజర్లకు కన్వర్ట్ చేసేది. తర్వాత రేంజ్, అక్కడ రేంజ్ అని మనం ఒక ఇక్కడ పెట్టుకున్నాం చూస్తారా, 10 20 అది కూడా కన్సిడర్ చేయాలనేది. సిక్వల్ గెట్ ప్రోగ్రెస్. తర్వాత ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు రేంజ్ 10 పెట్టినా కూడా 10 కన్నా ఐ ప్లస్ ప్లస్. తర్వాత ఫస్ట్ నెంబర్ ఇప్పుడు 5 టేబుల్ 5 అని పెట్టినాకో ఫస్ట్ 5 ఇది ఇంక్రిమెంట్ 5 1 5 ఈక్వల్స్ టు ఇక్కడ ఎట్లా అంటే అది కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ నువ్వు 5 అని ఎంటర్ చేసినావు 5 8 5 ఇక్కడ ఐ అనేది ప్రతిసారి ఫర్ లూప్లో పెట్టినాం, ఐ ప్లస్ ప్లస్ పెట్టినాం. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో ఐ ఫస్ట్ ఇక్కడ రేంజ్ 10 ఇచ్చినాం అనుకో, ఐ అనేది అంటే ఉంటుంది, ఎక్స్ అనే వాల్యూ ఐ అనుకుంది. సో ఐ 1, ఇప్పుడు ఐ ఈక్వల్స్ 1 కాబట్టి అక్కడ 1 ఈక్వల్స్ టు వాడు ఏం పెట్టినాం, నంబర్ ఇంటూ ఐ పెట్టినాం. అంటే అక్కడ ఇన్బిల్ట్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 5 × 1 5 వచ్చేస్తుంది ఈక్వల్స్ టు 5 ఇంటూ ఇప్పుడు ఐ అనేది 5, ఇప్పుడు 5 ఇంటూ ఐ అనేది ఫర్ లూప్లో చెక్ చేసింది. రేంజ్ ఒక 10 ఇచ్చినాకో
2 లెస్ దెన్ 10 అవును. సో ఐని ఇంక్రిమెంట్ చేయాలి. సో ఐని ఇంక్రిమెంట్ చేసి ఇప్పుడు ఇంతకుముందు ఏమైంది ఫస్ట్ 1 లెస్ దెన్ 10 అని చెక్ చేసింది. అవును. సో ఐని ఇంక్రిమెంట్ చేసుకోండి 2లోకి వెళ్ళిపోయింది. సో అక్కడ ప్రింట్ ఇప్పుడు ఐ ఎంత 2. సో 2 లెస్ దెన్ 10 అవును. సో నేను ఐని ఇంక్రిమెంట్ 3 అయిపోతుంది. సో ఆ 2 అన్నది ఇక్కడ పోయింది. సో ఐ ఇప్పుడు ఎంత 2 ఈక్వల్స్ టు ఇక్కడ 5 ఇంటూ 2 10. అట్లా మొత్తం అట్లా ఐ 10 వరకు ప్రింట్ అయిపోతుంది. ఇది ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్ ఫాల్స్ అయ్యే వరకు. ఇప్పుడు టేబుల్ అడాప్టర్ క్రియేట్ చేసినాం కదా ఇదంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కడ రాయాలి ఇది మెథడ్ ఆ బటన్ క్లిక్ చేస్తే నాకు ఇది కావాలి. అందుకే ఆ జనరేట్ బటన్కి ఆన్ క్లిక్ ఆన్ రీజన్ ఈక్వల్స్ టు ఈ మెథడ్ రాస్తాం. ఇప్పుడు ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది ఆ బటన్ క్లిక్ చేయాలి. ఓకే, ఈ సీక్ బార్ రేంజ్ సీక్ బార్ కదా ఇప్పుడు ఆ సీక్ బార్ అనేది ఇప్పుడు పెట్టింది కదా అది ఇక్కడ ఎంత నేను అక్కడ 10 పెడితే 10 అనేది ఇక్కడ రావాలి. అట్లా 20 పెడితే 20 ఇక్కడ కన్వర్ట్ అవుతుంది దానికి. తర్వాత రీసైక్లర్ టేబుల్ లిస్ట్ టేబుల్ అడాప్టర్ టేబుల్ రీసైక్లర్ సెటప్ ఇది రీసైక్లర్. ఓకే, తర్వాత యూఐ క్యాంపస్ ఎట్లా నేను ఏమేమి వాడుతున్నా ఫస్ట్ ఒక నంబర్ అనేది ఇన్పుట్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ వాటిని అంతా నేను ఇక్కడ డిక్లేర్ చేయాలి. నేను ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ వ్యూ బటన్ రీసైక్లర్ టేబుల్ అడాప్టర్ ఇవన్నీ నేను వాడుతున్నాను. సో దానికి అన్నిటికీ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దాని పేరు నంబర్ ఇన్పుట్ సీక్ బార్ ఇవన్నీ దాన్ని జనరేట్ టేబుల్ ఇవన్నీ నేను క్రియేట్ చేసుకున్నాను. వీటితోని ఇవి దీని లోపలికి నేను ఇన్షియలైజ్ చేస్తాను. వీటిని నేను ఇక్కడ డిక్లేర్ చేసేసాను. వీటి లోపల నేను ఇన్షియలైజ్ నంబర్ ఇన్పుట్ దీన్ని ఐడి ఏం పెట్టినా నేను ఇక్కడ ఇన్పుట్ నంబర్ ఇన్పుట్ అని పెట్టిన. సో ఇక్కడికి వెళ్ళి ఫైండ్ మీ మై ఐడి ఈ క్వశ్చన్ అట్లా అన్నిటిని నేను ఇన్షియలైజ్ చేసుకుంటాను యూఐ కాంపోనెంట్. దానికి కావాల్సినవన్నీ నేను చేస్తాను. సీక్ బార్కి నేను దీన్ని ఇన్షియలైజ్ చేశాను కాబట్టి దాంట్లో కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ చేస్తాను జనరేట్ అట్లా. ఓకే, ఇప్పుడు చూడండి రన్ చేద్దాం. మనం రీసైక్లర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి కూడా డిపెండెన్సీస్ యూజ్ చేయాలి. లేకపోతే యాప్ క్రాష్ అవుతుంది. సో దీన్ని డిపెండెన్సీస్ ఇట్లా యాడ్ చేస్తారు. ఇప్పుడు సింక్ అయిపోయింది. ఇప్పుడు మనం యాప్ రన్ చేద్దాం. ఇది ఇందాక మనం ఏం చేస్తామంటే టేబుల్ డాట్ ఎక్స్ఎంఎల్ చూసారా టేబుల్ ఐటమ్ డాట్ ఎక్స్ఎంఎల్ టెక్స్ట్ డైరెక్ట్ పెట్టాలి. ఒక లిస్ట్ వ్యూ లోపల పెట్టాలి. ఇప్పుడు మనం ఇప్పుడు రన్ అవుతుంది. ఒక లీనియర్ లేయర్ లోపల పెట్టాలి. ఇంతకుముందు మనం డైరెక్ట్ పెట్టినాం అందుకే రన్ అయ్యాలి. మంచి ఇప్పటివరకు ఎందుకు రన్ అవుతలే అంటే మనం ఆండ్రాయిడ్ డిపెండెన్సీస్ యూజ్ చేసినాక ఆండ్రాయిడ్ ఎక్స్ రీసైక్లర్ వ్యూ వాడితేనే ఇక్కడ వస్తుంది. నార్మల్ రీసైక్లర్ వ్యూ వాడితే వస్తలేదు. ఇప్పుడు బరాబర్ రన్ అవుతుంది. అందుకే ఇప్పుడు అక్కడ నాకు రన్ కాలేదు. ఇప్పుడు చూడండి వస్తుంది. నేను ఒక 9 టేబుల్ 9 ఆన్ రేంజ్ ఆఫ్ 10 ఆగో 9 1s 9 9 2s 18 27 36 అలా వచ్చింది. నేను ఇప్పుడు ఒక 11 టేబుల్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. ఆ రేంజ్ ఆఫ్ 15 జనరేట్ టేబుల్ 11 టేబుల్ వచ్చింది. రీసైక్లర్ కాబట్టి స్క్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ 1150 165 1177 అట్లా. సపోజ్ అట్లా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. 5 పెట్టి ఆన్ రేంజ్ ఆఫ్ 20 పెట్టిన జనరేట్ టేబుల్ అది టేబుల్ అనేది జనరేట్ అవుతాయి. 520 100 550 అట్లా. నేను సపోజ్ 35 ఇద్దాం. ఒకసారి 30 ఇద్దాం. ఆన్ రేంజ్ ఆఫ్ 30 ఇద్దాం. అది వచ్చేసి సింపుల్. ఇది సింపుల్ అప్లికేషన్ టు జనరేట్. 14 ఇద్దాం. మా అన్న బర్త్డే 14 16 ఆన్ రేంజ్ ఆఫ్ 90 ఇద్దాం. నా బర్త్డే జనరేట్ వచ్చేసి 16 అట్లా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.